సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాము అంటే ఒక మంచి ప్లేస్కి వచ్చినాం. ఒక మంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం. ప్రకృతి మాత్రం సూపర్ ఉంది. నిజంగా మీరు చూసి ఉంటే, ఒకవేళ చూడని వాళ్ళకైతే చూసిన తర్వాత హైలైట్ అనిపిస్తుంది. చూసిన వాళ్ళకైతే ఇప్పుడు ఎలా ఉందో మాత్రం తెలుస్తుంది. మస్తు ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు ఉంటాయి. వీడియోలు కూడా అంత మంచిగా ఉంటాయి. చూడు ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామో తెలుసా? స్వయంగా శ్రీరామచంద్రుడు నడిచిన ప్లేస్ ఇది. ఏం సాగర్, ఏం చూస్తాను? ఏందన్నా, ఎంత బాగుంది అసలు. చూడవో కొండపై నుంచి వాటర్ పడుతున్నాయి. ఇట్లా దగ్గర తీసుకురా కెమెరా. ఓ నాకు కూడా భలే నచ్చింది సార్. కొండపై నుంచి వాటర్ పడుతున్నాయి. ప్రతి ఒక్క కొండ దగ్గర కింద 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 మొత్తం ఇట్లా హోల్స్ లాగా ఉన్నాయి. దాంట్లో పక్షులు ఉంటాయి అంట. పక్షులు గుడ్లు కూడా పెడతాయి అన్నట్టు. గుడ్లు పెడతాయి కదా, ఎగ్స్ కూడా పెడతాయి అంట. అసలు ఇంత మంచి ప్రదేశం, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, కంటిన్యూగా వాటర్ వస్తున్నాయి. సరే, వర్షాకాలం ఒక్కటే కాదు, ఇది మధ్య మధ్యలో కూడా ఈ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం ఖచ్చితంగా ఇనికిపోవన్నట్టు వాటర్ వస్తూనే ఉంటాయి ఇవి. ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కోసం 108 గుండాలను ఇక్కడ నిర్మించిండు. ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళండి, ఇక్కడ కాసేపు విశ్రమించిండు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి, హైలైట్ ఉంటుంది. అసలు ఇప్పుడు చూస్తే మాత్రం మీరు నిజంగా ఇంత బాగున్నదో అనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోదాం, రారి లేడీ అది. మళ్ళీ మనం దగ్గరికి వచ్చినట్టున్నాగా, వాటర్ ఫాల్స్ సౌండ్ వినబడుతుందా? ఈ ప్రదేశంలో ఎక్కడో దగ్గరికి వచ్చినాం, రండి చూపిస్తా. అబ్బబ్బా, ఏం వినబడుతుంది వాటర్ సౌండ్. మనం అతి దగ్గరికి వచ్చినాం. ఒకసారి పోదాం, అసలు వాటర్ ఎట్లా వస్తాయి, ఏంది, ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా కూడా జలపాతం ఎంత ఫ్లో అనేది ఎట్లుందో చూద్దాము. మీరు అసలు స్కిప్ చేయకండి, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఏంటి అంటే, ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఉన్నటువంటి ఆనవాళ్ళు, కాలభైరవ స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, చాలా వరకు కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపిస్తాం, స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము కాలభైరవ స్వామి దర్శనం చేసుకుందాం, రండి. చూపెట్టే కాలభైరవ స్వామి భలే ఉంది కదా, సూపర్ ఉన్నాయి కాలభైరవ. ఇంకా ఇంకేమున్నాయి లడ్డు? ఇంకోటి అక్కడ గణపతి దేవుని ఉన్నది, హనుమాన్ టెంపుల్. ప్రతి ఒక్కటి ఫస్ట్కి గుండాలు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. దీని డీటెయిల్స్ మొత్తం లాస్ట్లో చెప్తా. లడ్డు అన్న, నీకు భలే ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది కానీ. ఇలాంటి ప్లేస్లు అంటే నాకు చాలా ఇష్టం. అంతేనా? మనం ఎటెట్ వెళ్తాను అవన్నీ మీకు లాస్ట్ చివర్లో చూపిస్తా. ఆ ప్లేస్ మీకు కూడా తెలుస్తుంది, అది ఏ పుణ్యక్షేత్రం కూడా మీకు తెలుస్తుంది. చూస్తూనే ఉండండి. చూస్తూనే ఉండండి. అమ్మా, అదే ఇక్కడ మెల్లిగా కింద వాడాక అసలే. మళ్ళా విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం లడ్డు? చూస్తే ఏర్పడతలేదు అయ్యా. ఎక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్? లడ్డు చెప్పవి, ఎక్కడికి వచ్చినాము? ఎక్కడికి వచ్చినాం అంటే కొండ మీదకి వచ్చినాం. ఏ కొండ అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు అనుకున్నది రైటే, ఆ కొండ ఎక్కడో లేదు, దగ్గరికి వచ్చిళ్ళు. ఇంకొక 5 minutes ఉండండి, చూపిస్తాం మొత్తం పూర్తి డీటెయిల్స్. ఎక్కడికి వచ్చినాం, ఏంది కథ అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తాం. చూస్తూనే ఉండండి. ఇది మన ఛానల్ అండ్ ఇది మన ట్రెండింగ్ ఛానల్. రెండు మాయే. మా లడ్డన్న ఛానల్. సో ఫ్రెండ్స్, కొంచెం వర్షం అనేది వాళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా మీరు కొంచెం చూడండి, వేరే వాళ్ళకు పంపించండి. మామూలుగా అప్పుడప్పుడు గుర్తు రావుకొని అంగు. ఓకేనా? ఓకే. మంచిగా ఆదరిస్తున్నందుకు మీకు మా నమస్కారాలు. ఇట్లనే ఆదరించండి. చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. టోటల్ డీటెయిల్స్. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి, మీ సపోర్ట్ మాకు ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. బాగున్నది చూడండి ఫ్రెండ్స్, జలపాతం మాత్రం సూపర్ ఉంది. రాముని గుండాలు అనే ప్లేస్ అన్నమాట. మనం ఇప్పుడు ఉన్నది ఎక్కడ అంటే రాముని గుండాల ప్లేస్. ఈ ప్లేస్లో ఏంటంటే, సీతారామచంద్ర స్వామి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశానికి వచ్చిందంట. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు సీతమ్మ తల్లి కోసం, అంటే నీళ్ళ కోసం
ఒక 108 గుండాలు తవ్విండంట. ఇక్కడ 108 గుండాలకు ప్రతీకలుగా ఇక్కడ మన ప్రజెంట్ కొన్ని గుండాలు కనిపిస్తాయి. మీకు నేను కింది వరకు కూడా మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. ఇదంతా కొండ ప్రాంతం, మొత్తం కూడా కొండలే. ఇంకా ముందు అక్కడ కింద అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం చూద్దాం ఒకసారి. శివాలయం కూడా ఉంది ఇక్కడ. సో రాముల వారి ఇక్కడ తిరిగినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము క్లారిటీగా చూపిస్తాం. ఫస్ట్ పైనుంచి వెళ్ళి ఒకసారి గుండాలు చూడండి. 1, 2, అక్కడ 1, 3, 4, 5. ఇంకా పైన కూడా కొన్ని గుండాలు ఉన్నాయి, చూపిద్దాం వీడియో. సో ఫ్రెండ్స్ చూస్తారుగా ఎంత వాటర్ ఘోరంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి వాటర్. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం రాముడు గుండాలు అంటారు ఇవి. భలే ఉన్నాయి లడ్డు. ఇట్లా తీస్తారా లడ్డు? అరే భలే ఉన్నాయి వాటర్ మాత్రం. ఎక్కువ లోతుంటాయి అదలాడనా గిరి లోతు ఉండదే ఉందా? లోతేం లేదే లడ్డు. కాకపోతే మోకాళ్ళ వరకు ఉంటాయి, మోకాళ్ళ వరకు అయితే ఉంటాయి, లోతేం లేదు. లోపలికి ఇక్కడ దాకా వెళ్ళి చూద్దాం. జాగ్రత్త అంటాడు మరి లడ్డు అన్న. ట్రై చేద్దాం దా లడ్డు. సో ఇక్కడ కూడా అండి నందీశ్వరుడు, వినాయకుడు, శివాలయం, స్వయంభూ శివాలయం అంటే సార్ శివాలయం. అవును, ఇక్కడ శివలింగం ఉంది. ఇంకా వెళ్దాం. తీసిన ఒకసారి వెళ్దాం, పైకి కూడా వెళ్దాం. రాళ్ళు మాత్రం ఉత్తానే, రాళ్ళగాడ మాత్రం. పైకి వెళ్దాం ఒకసారి, వెళ్దాం. అక్కడ పైన ఏముంది చెప్పు మరి. ఎట్లా అని నాగమునీశ్వర ఆలయం అంట చూడండి ఫ్రెండ్. సో మాత్రం తగ్గేది లేదు అన్నాడు పోదాన్ని. సరే పట్టుకో, కంటిన్యూ అవుతుంది. నేను పోతాం. దా ఎక్కువ లడ్డనా, ఎక్కే లడ్డు. లడ్డు చెక్ ఇక్కడ చూపెట్టు. కాళికా మాత అమ్మవారా? భలే ఉంది. వామ్మా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. పైకి చూస్తే మీకు కళ్ళు జిగలు ఉంటాయి. నా 2 కళ్ళు సరిపోతలేవు సార్, అంత బాగుంది. స్పెట్స్ పెట్టుకోనా? 4 కళ్ళకి ఎంత బాగుంది కదా. ముందుకు వెళ్దాం. బాగుంది కదా, ధైర్యం సరిపోతుంది కానీ దిగుదాం. లడ్డు కింద లోతుంటుందా అనేలా? సరే పట్టుకో చూద్దాం. నా విషయం వరకు అయితే లోతు ఉండదు. ఇలా అయితే ఏం లోతు లేదు. దా ముంగట తీసుకురా కెమెరా, కెమెరా తట్టున్నా. సో ఫ్రెండ్స్ చూడండి జలపాతం. అట్లనే కంటిన్యూ అది. అబ్బా అబ్బా ఏమున్నది. నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ అదే మా దండి భయపడుతుంది. అబ్బా ఏం పడతాయి వాటర్. సూపర్ ఉంది కదా, ఎంత మంచిగా ఉందంటే వ్యూ. బాబా సూపర్ ఉంది. నేను గిన్నే ఉన్నా, మంచిగా ఉన్నది. సో ఈ ప్లేస్కి వచ్చింటే మాత్రం కామెంట్ చేయండి. నీళ్ళలో చెల్లు పడతాను డ్యామేజ్. లడ్డు అనేది పట్టుకో. ఫ్రెండ్స్ మరి లోపల అసలు లోతు ఎక్కువ ఉంటుందేమో తెలియదు. ఉత్తప్పుడైతే మనం రాలే, కానీ వీడియో అయితే మేము
పర్టికులర్ గా అన్ని విధాలుగా చూపెట్టినాము. పూర్తిగా డీటెయిల్స్ చెప్పాము. వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం లైక్ Share చేసి చేయండి, షేర్ comment చేయండి, చేయండి. కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం కదనా. పూర్తి డీటెయిల్స్ చెప్పాం కదా, ఇది ఎక్కడో లేదండి, మన గోదావరికని పరిసర ప్రాంతాల దగ్గరనే ఉన్నది. రామగుండంలో వచ్చి రాముని గుండాలంటే ఎవరైనా చెప్పారు. తెలంగాణ కోసం ఈ వీడియో వేసాము. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.